ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాంజనేయ నమః. పవిత్రాత్ములైన శ్రోతలందరికీ నమస్కారం. శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనే వేదాంత గ్రంథం 2వ ఆశ్వాసాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. లోకాలోక పరీత భూచర మహాలోకోపకారంబుగా శ్రీ కళ్యాణకరోరు కావ్యచయముల్ సిద్ధంబుగా వించి సుశ్లోకులు పుణ్యమతుల్ జగద్గురువులై శోభిల్లుచున్నట్టి వాల్మీకి వ్యాస మయూర బాణ కవి కాళిదాసులం గొల్చెదన్. విశ్వానికి ఉపాదాన కారణము నిమిత్త కారణము నేనేనంటూ ఈశ్వర స్వరూప ఆ రామబ్రహ్మము పరిశుద్ధుడైనటువంటి ఆంజనేయ స్వామికి బోధిస్తూ ఉన్నాడు. వినుము నేను విశ్వమునకు ఉపాదాన కారణమో నిమిత్త కారణంబునగుచు. వినుము నేను విశ్వమునకు ఉపాదాన కారణమో నిమిత్త కారణంబునగుచు. ఊర్ణనాభిపగిది నొప్పుదు ఇంక కార్యములు నేన కపివరేణ్యా. కుండను తయారు చేయడానికి అవసరమైనటువంటి మట్టిని ఉపాదాన కారణమని అంటారు. కుండను తయారు చేసేటువంటి కుమ్మరిని నిమిత్త కారణము అని అంటారు. ఓ వానర శ్రేష్ఠ, సాలెపురుగు తనలో నుండి వచ్చేటువంటి దారాలకు తానే ఉపాదాన కారణము నిమిత్త కారణము అయి ఉన్నట్లు నేను ఈ సమస్త ప్రపంచానికి కూడా ఉపాదాన కారణము నిమిత్త కారణము నేనే అయి ఉన్నా. కార్యరూపమైనటువంటి ప్రపంచము, కారణరూపమైనటువంటి మాయ అన్నీ కూడా నేనే అయి ఉన్నా. ఇట్లు సర్వేశ్వరుండనైన నాకు అవ్యాకృతంబు మహానందమయ కోశంబునగు సమస్త భూత సమస్య జ్ఞానంబు కారణ శరీరంబు మహాసుషుప్తి అవస్థ బ్రహ్మాది స్తంభ పర్యంతంబులైన సకల భూతంబులు అవయవంబులు జగదుత్పత్తి స్థితిలయంబులు వ్యాపారంబులు వేదశాస్త్రంబులు నిశ్వాసంబులై ఒప్పును అని చెప్పి వెండియు ఇట్లనియే. ఈ విధంగా సర్వమయుడనై సర్వనియామకుడనై ఉన్నటువంటి నాకు నామరూపాలు లేనట్టియు మరియు సమష్టి ఆనందమయ కోశ రూపమైనట్టియు సమష్టి అజ్ఞానమే కారణ శరీరము. నిద్రలో పొందేటువంటి ఆనందము ఆనందమయ కోశమని అంటారు. ఒక జీవిని గురించి చెప్పేటప్పుడు వ్యష్టి ఆనందమయ కోశమని, ప్రపంచం మొత్తాన్ని గురించి చెప్పేటప్పుడు సమష్టి ఆనందమయ కోశమని అంటారు. దీనికే సమష్టి సుషుప్తియే అవస్థ. సమస్త భూతములు కూడా అవయవాలైతే సకల వేదాలు నిశ్వాసములుగా ఉన్నాయి. ఓ పార్వతి, సంక్షిప్తంగా ఈశ్వర స్వరూపాన్ని వింటున్నావు కదా అని అంటున్నాడు పరమశివుడు. ఇప్పటిదాకా ఈశ్వర స్వరూపాన్ని చెప్పి ఇక జీవ నిర్ణయాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అలాగే మాయా ఆవరణం వల్ల కలిగినటువంటి కార్యాన్ని నిరూపించి రెండవదైన అవిద్య చేత కలిగినటువంటి ఆవరణం వల్ల అయినటువంటి కార్యాన్ని గురించి కూడా నిరూపిస్తూ ఉన్నారు. మలిన సత్వ ప్రధాన యౌనల అవిద్య దాని యందు అధిష్టానమైన నేను ప్రతిఫలించితి. కలశ సంగత జలముల సాభ్ర నక్షత్ర ఖచ్చాయ చందమునను. ఆకాశము సర్వానికి కూడా ఆధారం అనేది స్పష్టమే కదా. ఇది దేనితోనూ కలవనిదైనా అంటే అసంగమైన మేఘగత జలముల్లో ప్రతిబింబించి ఉన్నప్పటికీ
మరలా మేఘజలము నుండే పుట్టి ఘటములో ప్రతిబింబించి ఉన్న జలములో మేఘము నక్షత్రాలతో కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఇలాగే నేను కారణభూతమైనటువంటి మాయకు కూడా ఆధారభూతుడైనప్పటికీ మాయలో ప్రతిబింబించి మరలా అవిద్యలు కూడా ప్రతిఫలిస్తూ ఉన్నా. ఆకాశం ఎన్నిసార్లు ప్రతిబింబించినా అసంగమైనట్లుగా బ్రహ్మమునైన నేను ఎన్నిసార్లు ప్రతిబింబించినా అసంగుణ్ణే. అవిద్య అంటే మలిన సత్వ ప్రధానమని ముందే చెప్పుకున్నాం కదా. నామరూపాలే ప్రపంచము కాబట్టి నామరూపాలైనటువంటి త్రిగుణాలు తెలియబడక లీనమై ఉండే అవస్థ మాయ అని, తెలియబడటము ప్రారంభమైన స్థితి అవిద్య అని అంటారు. ఈ కారణం వల్ల మాయ అవిద్యకు కారణమవుతుందని తెలుసుకో. జీవుండగునాతడవిద్యావశుడై స్థూల సూక్ష్మతను వాసనలన్ భావించుచు సేవించుచు కేవల మూఢ ప్రవృత్తి క్రీడించుమయన్. అవిద్యలో ప్రతిబింబించినటువంటి ఈశ్వర చైతన్యానికి జీవుడని పేరు. అవిద్య అంటే అజ్ఞానమునకు లోబడి స్థూల శరీర సంబంధాలైనటువంటి నేను బ్రాహ్మణుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను సన్నగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, ఇటువంటి ఆలోచనల చేత మరియు సూక్ష్మ శరీర సంబంధాలైనటువంటి నేను తెలివిగలవాణ్ణి, నేను మూర్ఖుణ్ణి మొదలైనటువంటి భావాల చేత స్థూల సూక్ష్మ శరీరాలే నేనని అనుకుంటూ ఆయా కర్మల యొక్క సుఖదుఖ ఫలితాలని అనుభవిస్తూ నిరంతరము కూడా అత్యంత మోహముతో ఈ సంకల్ప నిర్మిత సంసార చక్రములో పడి జీవుడు కడతేరలేక తిరుగుతూనే ఉంటాడు. అతడు ప్రాజ్ఞుడనగా ఆనందమయుడనా, అతడు ప్రాజ్ఞుడనగా ఆనందమయుడన పారమార్థికుడన పరగుచుండు వ్యష్టి కారణాంగవశుడై సుషుప్తి సుఖానుభూతి మరిగి అనిలతనయా. ఓ వాయుపుత్ర ఆంజనేయ, ఇప్పుడు చెప్పుకున్నట్లు అవిద్యా ప్రతిబింబ స్వరూపుడైనటువంటి ఆ జీవుడు అజ్ఞానము చేత అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కారణ శరీరం అనబడేటువంటి అవిద్యకు లోబడి గాఢ నిద్రావస్థలో సుఖానుభూతికి మరిగి ప్రాజ్ఞుడని, ఆనందమయుడని, పారమార్థికుడని ఆయా అవస్థలను బట్టి పిలువబడతాడు. ఈ విధంగా మలినసత్వ ప్రధానమైనటువంటి అవిద్య, దీనిలో ప్రతిబింబించేటువంటి బ్రహ్మ ప్రతిబింబము అంటే తెలివి, వీటన్నిటికీ ఆధారమైన శుద్ధ చైతన్యము, ఈ మూడింటిని కలిపి జీవుడని పడతాడు. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ప్రత్యేగాత్మ, అవిద్య, అవిద్యలో ప్రతిబింబించినటువంటి దేవుని యొక్క ప్రతిబింబము, ఈ మూడు కలిసి జీవుడు. ఈ జీవుని యొక్క యథార్థ స్వరూపము ప్రత్యేగాత్మ, అదే బ్రహ్మము, అదే పరమాత్మ. ఈ విషయము తెలియకపోవడానికి కారణము జీవునికి అడ్డంగా ఉన్నటువంటి అజ్ఞానము, కారణ శరీరము, ఆనందమయ కోశం, ఇవే అడ్డు. ఈ ఆవరణాల్లో పడిపోయినటువంటి జీవుడే ప్రాజ్ఞుడు. ప్రాణానాం ధారణా జీవ అనేటువంటి ప్రమాణాన్ని బట్టి ప్రాణములకు అధికారి అయ్యేంత వరకు కూడా ఆ జీవుని యొక్క జీవత్వము పరిపూర్ణము కాదు. కాబట్టి ఇప్పుడు సూక్ష్మ ప్రపంచ సృష్టి చెప్తాను విను. ప్రపంచము అనాది అని ముందే చెప్పారు కదా. ఆ కారణం వల్ల ఈ సూక్ష్మ సృష్టి కలగడానికి జీవుల యొక్క అదృష్టమే అంటే పూర్వకర్మలే కారణం. ఈ జీవత్వము అనాది కాబట్టి దేహాభిమానం వల్ల పూర్వకల్పంలో చెయ్యబడినటువంటి సంచితాలైన కర్మలు ఫలితాలనిచ్చే స్థితికి రాగానే ఉత్తర కల్పం ప్రారంభమై అంటే ఇప్పటి జన్మ కలిగి
క్రమంగా సూక్ష్మ స్థూల సృష్టులు కలుగుతూ ఉంటాయి. ఇలాగా సూక్ష్మ సృష్టికి కారణాన్ని నిరూపించి ఆ విధానాన్ని తెలియజేస్తూ శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామితో ఇలా అంటూ ఉన్నాడు. అమల సత్వ ప్రధాన మాయా సమన్విత ఈశ్వరుడగనగు నేను, అమల సత్వ ప్రధాన మాయా సమన్విత ఈశ్వరుడనగు నేను, సృష్టిచ్ఛ చేత పూని వీక్షించితి తమ ప్రధాన మాయా అఖిల చేతన కర్మ సహాయముగను. ఇక నా యొక్క సూక్ష్మ సృష్టి అయినటువంటి విధానాన్ని చెప్తా విను. పూర్వకల్పంలో జీవులచే సంచితములై ఉన్నటువంటి కర్మలు ఫలించే సందర్భం రాగానే మాయా ఆవరణంలో ప్రతిబింబించి స్వతంత్రుడినై ఈశ్వర శబ్ద వాచ్యుడునై ఉన్నటువంటి నాకు సృజించాలి అనేటువంటి సంకల్పం కలిగింది. సృజించడం అంటే నామరూపాలు తెలియబడమే అని అర్థం, కానీ నాకంటే వేరుగా ఒకదాన్ని కల్పించడం కాదని ఇంతకుముందే చెప్పి ఉన్నా. కాబట్టి నేను స్వయంగానే నామరూపాలు గల వాణ్ణి కావాలని సంకల్పించా. ఆ ఇచ్ఛ పరిపూర్ణమవడానికి మలినసత్వ ప్రధానమైనటువంటి మాయను ప్రేరేపించా. దాని సహాయం లేకపోతే కర్మలు మాత్రం ఏ కార్యాన్ని సాధించలేవు కదా, ప్రపంచ సృష్టి ఏర్పడదు కదా. ఇట్లు చూచిన ఆ తమ ప్రధాన సమస్య జ్ఞానావచ్ఛిన్న చైతన్యంబు వలన శబ్దగుణక ఆకాశంబును, ఆ ఆకాశావచ్ఛిన్న చైతన్యంబు వలన స్పర్శగుణక అనిలంబును, ఆ అనిలావచ్ఛిన్న చైతన్యంబు వలన రూపగుణక అనలంబును, అయ్యనలావచ్ఛిన్న చైతన్యంబు వలన రసగుణక జలంబును, ఆ జలావచ్ఛిన్న చైతన్యంబు వలన గంధగుణక పృథివియును పుట్టే. ఇవి అపంచీకృత సూక్ష్మభూతములనియు పంచతన్మాత్రలనియు చెప్పబడే ఈ పూత పంచక ప్రత్యేక సత్వగుణ అర్థాంశంబు వలన క్రమమున దిక్కు వాత అర్క ప్రచేత అశ్వనీ దేవతా సమన్విత శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వా ఘ్రాణంబులు జనించే. మిగిలిన సత్వార్థ సమిష్టి వలన చంద్రవాచస్పతి రుద్ర క్షేత్రజ్ఞ దేవతాయుక్త మనోబుద్ధి చిత్తాహంకారంబులు సంభవించే. అవి యదాది పంచక రజోగుణార్థంశంబు వలన వరుస వహ్ని ఇంద్ర ఉపేంద్ర మృత్యు ప్రజాపతి దేవతా సమేత వాక్కు పాణి పాద పాయు ఉపస్థలు జన్మించే. తక్కిన రజోగుణార్థ సమష్టి వలన విశిష్ట విశ్వకర్త విశ్వయోని అజ జయ దేవతాక ప్రాణాపాన వ్యానోదాన సమానంబులు ఉద్భవించే. ఈ విధంబున ఉత్పన్నంబులైన జ్ఞానేంద్రియ పంచకంబు అంతఃకరణ చతుష్టయంబు కర్మేంద్రియ పంచకంబు ప్రాణాది పంచకంబు కూడి 19 అవయవంబుల లింగ శరీరంబు గలిగే. ఈ సూక్ష్మదేహంబు వృక్ష వనంబుల భంగి ఒక్కటి వ్యష్టి అనియు సర్వంబు సమష్టి అనియు చెప్పనొప్పు. వీనికి వ్యష్టి సమష్టి స్వప్నంబులు అవస్థలగు. ఈ వ్యష్టి సూక్ష్మాంగ స్వప్నంబుల యందు ఆ ప్రాజ్ఞుడు అభిమాని అయి ప్రాతిభాషకుండు స్వప్నకల్పితుండు తైజసుండు అనప్రవర్తిల్లు. ఆ సమష్టి సూక్ష్మకాయ స్వప్న విశిష్టుండనై ఈశ్వరుండనై నేను హిరణ్యగర్భుడు సూత్రాత్ముడు ప్రాణుడు అని సర్వ జీవ ఉపాస్యుండనైయుండుదు. ఇది సూక్ష్మ సృష్టి తెరంగు. ఇంకా స్థూల ప్రపంచ ప్రకారంబు వినిపించదా వినుము అని ఇట్లని. భావం ఏమంటే
పూర్వకల్పంలో ఉన్నటువంటి జీవుల యొక్క కర్మలు ఫలవంతములై ప్రేరేపించగానే తమోగుణ ప్రధానమైనటువంటి నా మాయ చేత ఆవరింపబడినటువంటి బ్రహ్మము నుండి ఆకాశము కలిగింది. అంటే ఆకాశం వ్యక్తమైందని. ఆకాశానికి గుణము శబ్దం. తర్వాత ఆకాశముచే ఆవరింపబడినటువంటి బ్రహ్మము నుండి స్పర్శ గుణం కలిగినటువంటి వాయువు, దానిచే ఆవరింపబడినటువంటి చైతన్యము నుండి రూపగుణము గల అగ్ని, దాని నుండి రసగుణము గల జలము, ఈ జలము నుండి గంధగుణము గల పృథివీ పుట్టెను. పుట్టెను అంటే వ్యక్తమైందని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా కలిగినటువంటి 5 పంచభూతాలు ఇవి సూక్ష్మమైనవి కాబట్టి అపంచీకృతాలని పంచతన్మాత్రలని అంటారు. అవిద్యయందు లేక మాయయందు తమోగుణము మాత్రమే సృష్టి నిమిత్తము ప్రధానమైనప్పటికీ సత్వాది గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి పంచభూతాల్లో కూడా ఈ గుణాలు ఉన్నాయి. అందులో పంచభూతాలు కలిసినటువంటి మొత్తానికి సమష్టి అని, ప్రత్యేక భూతాలకు వ్యష్టి అని, ఇంతకుముందు ఎలా అయితే ఉన్నవో అలాగే ఉన్నవని తెలుసుకో. దీనివల్ల ఈ భూతాలలో సత్వగుణాంశ వ్యష్టి, సత్వగుణాంశ సమష్టి, రజోవ్యష్టి, అలాగే రజసమష్టి ఏర్పడుతూ ఉంటాయి. ఇందులో సత్వవ్యష్టి వల్ల జ్ఞానేంద్రియాలు 5, తమ అధిదేవతలైనటువంటి దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వనులు అనే వాళ్లతో కలిసి క్రమంగా ఆకాశము నుండి శ్రోత్రము, దిశలు అనేవి వరుసగా కలిగినాయి. సత్వ సమిష్టి వల్ల అంతఃకరణం పుట్టింది. ఇది ఒక్కటైనప్పటికీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలని 4 భేదాలు కలిగి ఉంది. కాబట్టి చంద్రుడు, బృహస్పతి, జీవుడు, రుద్రుడు అనేటువంటి వాళ్ళు అంతఃకరణానికి అధిదేవతలుగా ఉన్నారు. వీరు కూడా అంతఃకరణంతో కలిసి సత్వ సమిష్టి వల్లనే కలిగారు. సంకల్పించేటప్పుడు మనస్సని, అలాగే నిశ్చయించేటప్పుడు బుద్ధి అని, గ్రహించేటప్పుడు చిత్తమని, అభిమానించేటప్పుడు అహంకారమని ఒకే అంతఃకరణాన్నే ఇలా పిలుస్తూ ఉంటారు. ఇక రజోగుణాంశ వ్యష్టి వల్ల వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనేటువంటి కర్మేంద్రియాలు, వీటి అధిదేవతలైనటువంటి అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మృత్యువు, చతుర్ముఖుడు క్రమంగా పుట్టారు. రజ సమష్టి వల్ల ప్రాణవాయువు కలిగింది. అది వృత్తి భేదాలతో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులని 5 విధాలుగా ఉంది. వాటికి వశిష్ఠుడు, విశ్వకర్త, విశ్వయోని, అజుడు, జయుడు అనేటువంటి వాళ్ళు అధిదేవతలు. ఇదంతా కలిసి రజస్సమష్టి. ఇలా కలిగినటువంటి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణములు 5, అంతఃకరణము 4, అన్నీ కలిసి 19 తత్వాలు సూక్ష్మ శరీరానికి అవయవాలు. ఈ సూక్ష్మ శరీరం కూడా వృక్షము, వనము లాగా వ్యష్టి, సమష్టి అని చెప్పబడతాయి. ఈ సూక్ష్మ శరీరానికి స్వప్నము అవస్థ. అది కూడా వ్యష్టి, సమష్టి భేదాల చేత 2 విధాలుగా ఉంటుంది. అందులో వ్యష్టి సూక్ష్మ స్వప్నాలను అభిమానించేటువంటి వాడు ప్రాజ్ఞుడు. ప్రాతిభాషికుడని, స్వప్నకల్పితుడని, తైజసుడని పిలువబడుతూ ఉన్నాడు. ఈశ్వరుణ్ణైనటువంటి నేను కూడా సమష్టి సూక్ష్మ స్వప్నాలను అనుభవించి, ఈశ్వరుణ్ణటువంటి నేను కూడా సమష్టి సూక్ష్మ స్వప్నాలను అభిమానించి హిరణ్య గర్భుడని, ప్రాణుడని, సూత్రాత్ముడని పిలువబడుతూ ఉన్నాను. జీవులందరూ కూడా బ్రహ్మ, విష్ణు మొదలైనటువంటి రూపాలతో సూక్ష్మ శరీర విశిష్టుడగు నన్నే ఉపాసిస్తూ ఉన్నారు పార్వతి అంటూ ఉన్నాడు పరమశివుడు. ఇలాగా శ్రీరామచంద్రుడు సూక్ష్మ సృష్టిని వివరించి స్థూల సృష్టిని చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు ఆంజనేయ స్వామికి. హరి ఓం తత్సతు.